ఎందుకు చెప్పు మనకి ఇలాంటివి అవసరమా ఇప్పుడు? అవును, అవసరమే. మనమేంటో అందరికీ చూపించాలి. మీరు కూడా చూసి భరించండి. మీ రసజ్ఞతకు నా కళాంజలి. ఈ విద్యాలయ ప్రాంగణం నుండి నేటి మేటి కళాకారులందరూ తమ కళలను గళాలను సవరించుకొని తీయని పలుకుల పన్నీటి జల్లులతో కళామ తల్లికి నీరాజనాలు అర్పించారు. ఏవి ఆనాటి సాంస్కృతిక సభలు, ఏవి ఆనాటి కవితా గోష్ఠుల, ఏవి ఆనాటి నాటక ప్రదర్శనలు, ఏవి ఆనాటి సంగీత విభావాలు. ఈ విద్యాలయ ప్రాంగణం నుండి లలిత కళను బయటికి నెట్టింది ఎవరు? పవర్ మాంగర్స్, దుష్ట రాజకీయాలు. ఆసనాన్ని అధిష్ఠించడానికి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి విద్యార్థిని పాములుగా ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థి మనసుల్లో పిశాచాల కట్కాలుగా మార్చి దానాకాండలతో, మానవ హోమాలతో, అయోమయంలో, తమసుల్లో ఇండిసిప్లైన్ నలుమూలలా వ్యాపింపచేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి అంటే విద్యార్థి తను తానుగా తెలుసుకోగలగాలి. అందుకు అక్షర రూపమైన విద్య మాత్రమే సరిపోదు. అంతరంతాల్లో నిద్ర అయి ఉన్న సృజనాత్మక శక్తిని జాగృతం చేయాలి. అందుకు లలిత కళలే సరైన సోపానాలు. ఈ విద్యాలయ ప్రాంగణం నుండి దుష్ట రాజకీయ మంత్రులను తరిమివేసి ప్రతిభకు పట్టం కట్టి వేదిక నిర్మించాల్సిందే మా జయం, మా ఆశయం.